విద్యార్థులకు మధ్యాహ్నం పాఠం బోధిస్తున్న టైంలో బయట శబ్దానికి విద్యార్థులందరూ భయపడడం జరిగింది. ఏమైందని చెప్పి విద్యార్థుల్ని ప్రశ్నించగా వాళ్ళు సార్ దయ్యం భయం మాలో ఉంది అని చెప్పారు. దయ్యం పాఠశాలలో ఎందుకు ఉంటారా అంటే లేదు సార్ 5వ తరగతి గదిలో దయ్యం ఉందని చెప్పి విద్యార్థులు చెప్పడం జరిగింది. వారి అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం నేను జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకున్న సైంటిఫిక్ యాటిట్యూడ్ని విద్యార్థులకు థియరిటికల్గా చెప్పడం జరిగింది. అయినను విద్యార్థులు నమ్మకపోవడంతో సార్ రాత్రి రోజు పడుకుంటేనే దయ్యం ఉందో లేదో మీకు అనుభవంలోకి వస్తుందని విద్యార్థులు ఛాలెంజ్ చేయడం జరిగింది. దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటే విద్యార్థులతో నేను మరి ఇంకో మా ఫ్రెండ్స్తో కలిసి పడుకుంటానని చెప్తే లేదు సార్ మీరు ఒక్కడే పడుకోవాలి, అది కూడా అమావాస్య రోజే పడుకోవాలని చెప్పి విద్యార్థులు ఛాలెంజ్ చేయడంతో వారి ఛాలెంజ్ని స్వీకరించడం జరిగింది. అలాగే హేమ శ్రావణ్ అనే విద్యార్థి ఈ పాఠశాలలో గత సంవత్సరం చదువుకోవడం జరిగింది. ఆ విద్యార్థికి కూడా ఈ విద్యార్థులకు ఉన్న అనుమానమే ఉండడం వల్ల ఆ విద్యార్థి ఈ పాఠశాలలో దయ్యం ఉందనే అనుమానంతో ప్రైవేట్ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. కారణం దయ్యాలు అనేటివి ఉండవు, ఆత్మలు ఉండవు. మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతాడు తప్ప, కానీ మన సమాజంలో చనిపోయిన తర్వాత ఆత్మ ఉంటుందని, ఆ ఆత్మ కోరికలు తీరనట్లయితే అది దయ్యంగా మారుతుందని చెప్పి భ్రమలు ఉన్నాయి. అలాంటి భ్రమలు ఏమీ ఉండవు అని చెప్పి సైన్స్ నిరూపిస్తూ వస్తుంది. అలాగే ఎవరికి ఈ పాఠశాలలో కాదు కదా ఎక్కడా దయ్యాలు అనేటివే ఉండవు. ఎవరైనా విద్యార్థులు దయ్యాలు ఉన్నాయని చెప్పి భయపడినట్లయితే మిగతా ఏ పాఠశాలలోనైనా మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము అక్కడికి వచ్చి జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీగా నిద్రించి అలాగే విద్యార్థులలో ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాది గ్రామము అరియాలి అనంతపురం అంటారు. రెండు ఊళ్ళు కలిసిన గ్రామం అనంతపురం అరియాలి మండల తహసీల్లా బాదుల్పూర్ అంటారు. ఇక్కడ 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది బడి. 1 ఉండే బడి 2 అయినాయి, 2, 3, 4 అయినాయి బడిలు. టీచర్లు కూడా 4-5 వస్తారు. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఉన్నారు, మంచిగా నడుస్తున్నది, అన్నేం పొరపాటు లేదు. కానీ ఒక రోజు రూమ్లో తలుపులు సప్పుడు వచ్చినట్టు అయింది. అది రూమ్లో ఏమో ఉరినట్టు, కీకలు వేసినట్టు, దయ్యాల మసలా ఏమో సప్పుడు వచ్చింది. పిల్లలు భయపడి ఒకరోజు బడికి రాలేదు. రాకుంటే ఆ సార్ వచ్చిండు మాకు కరీజా నుంచి, రవీందర్ సార్ అని. ఇక వేరే సార్ కూడా ఉన్నారు అక్కడ. అందరికీ పిల్లలు చెప్పంగానే రవీందర్ సారు నేను వచ్చి ఇక్కడ పండుకుంటా బల్లె, భయపడేది ఏం లేదు, దయ్యాలు ఇయ్యాలి ఏం లేవు బాబు ఎందుకు ఎరుస్తుంది మీరు అంటే, ఆ సారు ఒకరోజు వచ్చి ఇక్కడ వండుకున్నాడు. రాత్రి అన్నం తినచ్చి ఇక్కడ వండుకొని లేచి తెల్లారి పిల్లలతో మాట్లాడండు, బాబు దయ్యాలు వేరే ఏం లేవు, భయపడకుండి, ఏం రావు, అవి పాత జమాను ఉండే అది వేరే, ఇప్పుడు ఏం రావు అవన్నీ. రోజు రండి బడికి మంచిగాని, పిల్లలకు మంచిగా బడి నేర్పుతున్నారు, పిల్లలు వస్తున్నారు మంచిగాని, టీచర్ కూడా మంచిగానే వస్తున్నారు, మంచిగా నడుస్తున్నది బడి, అట్లేం లేదు, ఏం భయం లేదు. నా పేరు శ్రీ విష్ణు, 6వ తరగతి చదువుతున్నాను. దయ్యం ఉన్నాయని మేమంటే దయ్యం లేదని సార్ చెప్పిండు. అయితే మేము సార్కి ఛాలెంజ్ చేసినాం, అమావాస్య రోజు మీరు ఒక్కోరు 5వ తరగతిలో పడుకొని చూపించండి. అయితే సార్ పడుకున్నాడు. తెల్లారేసరికి సార్కి ఏం కాలే, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అయితే దయ్యం లేదని మేము నమ్ముతున్నాం. మేము లోపలికి పోయేసరికి తలుపులు దగ్గర కావడం గాలితోని, అయితే మేము దయ్యం అనుకున్నాం అప్పుడు. అయితే భయపడ్డాం. ఒక్కోసారి కరెంట్ ఇంకా వీక్ ఉండే, అయితే లైట్లు ఆఫ్ కావడంతో ఇదంతా దయ్యం పని అని మేము అప్పుడు అనుకున్నాం. భయపడ్డాం చాలా. సార్కి చెప్పినాం. సారు కొత్తగా వచ్చినాడు. అయితే సారు చెప్పిండు, దయ్యం అనేది లేదు పిల్లలు, మీరు ఏరకుండ్రి, అది మీ బ్రహ్మ అని. సార్ మరి మీరు పడుకొని చూపించండి అంటే సార్ పడుకున్నాడు. సార్కి ఏం కాలేదు, ఎట్లున్నాడో అట్లనే ఉన్నాడు, అంతే. ఫిఫ్త్ క్లాస్లో దయ్యం ఉందని అంటే సార్ లేదని అంటే అమావాస్య నాడు సార్ ఎన్ని రెండు ఇక వచ్చినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుందా? నిన్న అమావాస్య రోజు దయ్యాలు ఉన్నాయన్నాం. సారు నిరూపించారు, దయ్యాలు ఏమీ లేవు, పడుకున్నాడు సార్.
నిమిషం. రెండు యొక్క గుంజాలని కొట్టేయాలి. ఇంకేం చేయాలా? ఒకటి గుంజు, రెండు యొక్క గుంజాల, రెండు రౌండ్ పెట్టాలి. రెండు ఎక్కడ వస్తాయి అనుకో, రెండు పట్ల రెండు రెంట్ల రెండు ముళ్ళ రెండుల రెండు ఐదుల రెండుల రెండు పన్నెండుల రెండు పదమూడుల సూర్యరశ్మి తగిలే చోట ఒక మొక్క పెట్టాలి. బయట పెట్టదు, బయట పెట్టదు, సూర్యరశ్మి తగ్గుతుంది. అయితే రెండు కుండీలు తీసుకున్నప్పుడు సేమ్ ఒకటే ఇలాంటి మొక్కను మనం నాటినట్లయితే ఏ మొక్క ఆరోగ్యంగా పెట్టింది ఎందుకు ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ విధంగా అంటే సూర్యరశ్మి లేని మొక్క కూడా పెట్టదు. కావాల్సిన ఎరువు వేస్తే కదా మనం దయ్యాలు ఉన్నాయని భయంతో ఈ బడి నుంచి ప్రైవేట్ బడికి పోయినా. నాడు 5th క్లాస్లో పడుకొని దయ్యం లేదని ప్రూఫ్ చేశాడు. ఇదేం బొమ్మ? ఇదేం బొమ్మ? ఉంగరం. దీన్ని ఏమంటారు? ముఖము లేదా తల అంటారు. ఏమంటారు? తల. చూసుకుంటారు.